మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఈ దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నే మాత్రము కన్నీళ్ళు విడవవు. దేవుడు తన ప్రజలతో ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నాడండి. అంటే కన్నీరు కారుస్తున్న ప్రజలతో, కన్నీళ్ళ మధ్యలో నిలిచిపోయిన ప్రజలతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. జనమా, కన్నీరు కార్చే ప్రజలారా, ఇక మీదట మీరు కన్నీరు విడవరు. కన్నీరు విడవకుండా నేను మీ ఎడల ఒక అద్భుతమైన కార్యమును జరిగించబోతున్నాను అని దేవాతి దేవుడు కన్నీరు కారుస్తున్న ప్రజలతో ఒక శ్రేష్టమైన వాగ్దానం చేశాడండి. నిజమే, ఈ రోజున భూమి మీద పుట్టి పెరుగుతున్న ప్రతి మానవుడి జీవితంలో ఏదో ఒక కన్నీరండి. కన్నీరు లేని మానవుడు భూమి మీద ఉన్నాడా అని భూతద్దం పెట్టి వెతికినా ఈ భూలోకములో నరములాడుతున్న ఏ నరుడు కూడా కంటికి కనపడడండి. ఏ నరుడైనా ఏదో ఒక విషయంలో కన్నీరు కార్చవలసిందే. నాకు కన్నీరు రాదండి, నేను కన్నీరు కార్చనండి, నాకు ఏ బాధ లేదు అండి అనేదానికి ఆస్కారం లేదండి. ప్రతివాడు ఏదో ఒక విషయంలో కన్నీరు కారుస్తూనే ఉంటాడు. అది రోగము వలన కావచ్చు, అది ఆర్థిక ఇబ్బందుల వలన కావచ్చు, అది కుటుంబంలో పొడచూపుతున్న సమస్యల వలన కావచ్చు అండి. ఏ విషయంలోనైనా ఏదో ఒక కోణంలో కన్నీరు కారుస్తూనే ఉంటాడండి మానవుడు. అంతలో సంతోషాన్ని చూస్తాడు, అంతలో ఆనందకరంగా ఉండాలి అనుకుంటాడు, కానీ ఉండలేడు, కన్నీరు కారుస్తాడండి. అంతలో సంతోషం, అంతలో కన్నీరు కనబడుతుంది. అంటే మానవుని జీవితం, మానవుడి పోకడంతా ఎలా ఉంది అంటే సంతోషకరంగా ఉన్నాను అని చెప్పుకుంటున్నాడు, కానీ సంతోషకరంగా లేడు. చాలామంది పైకి సంతోషంగా కనపడుతారండి, మనుషులు ఎదుట సంతోషంగా నటిస్తారండి, కానీ హృదయం నిండా దుఃఖం ఉంటుందండి, హృదయం నిండా వేదన ఉంటుందండి, హృదయం నిండా బాధ ఉంటుందండి. బహుశా ఒకవేళ ఇలాంటి అనుభవాలలో నీవు ఉన్నావేమో, ఇలాంటి అనుభవాలలో నువ్వు నడిపించబడుతున్నావేమో. ఓ సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో మనసారా నేను కోరుకుంటున్నాను, ఏ దుఃఖం నిన్ను వెంటాడుతుందో, ఏ కన్నీరు నిన్ను చుట్టుముట్టేసిందో, ఏ పరిస్థితుల ప్రభావం వలన నీవు కృషించిపోయి కృంగిపోతున్నావో నాకు తెలియదండి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో చెప్పకనే చెబుతున్నాడు, కన్నీరు కారుస్తున్న సర్వ సమాజమా, మీరందరూ భయపడవలసిన అక్కర్లేదు. మీ అందరికీ నా ప్రభు ఒక శుభవార్త మీకు తెలియచేయబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయము నుండి, ఈ మాటలు వింటున్న సమయము నుండి మీ దుఃఖానికి నా దేవుడు ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. మీ కన్నీరును నా దేవుడు తుడిచివేయబోతూ ఉన్నాడు. జనమా, కన్నీరు కారుస్తున్న ప్రజలారా, కన్నీళ్లతో ఈ మాటలు వింటున్న సర్వ సమాజమా, ఇక మీదట నీవు కన్నీరు విడవకుండా నా దేవుడు నీ కుటుంబం పట్ల ఒక అద్భుతమైన కార్యమును జరిగించబోతూ ఉన్నాడు, ఒక ఆశ్చర్యమైన కార్యమును నెరవేర్చి ముగించబోతూ ఉన్నాడు. కనుక ఈ దినమంతా నువ్వు సంతోషాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. నీ బ్రతుకు దినములన్నిట ఆనందకరంగా నువ్వు సాగి వెళ్ళబోతూ ఉన్నావు. నీ కన్నీటి బాష్ప బిందువును నా దేవుడు తుడిచివేయబోతూ ఉన్నాడు. నీ కన్నీలకు నా దేవుడు ముగింపును కలగచేయబోతూ ఉన్నాడు. ఇక మీదట నీవు కన్నీరు విడవకుండా నా దేవుడు ఆశ్చర్యమైన కార్యమును జరిగించునుగాక. లేఖనం అంటుంది, జనమా, నీవిక మీదట కన్నీరు విడవవు. మరి ఎప్పుడు మనం కన్నీరు విడవకుండా ఎప్పుడు మనం బ్రతకగలుగుతాం? పరిశుద్ధ గ్రంథం నుండి ఒక చిన్న మాట, అదే యెషయా గ్రంథంలోనే 30వ అధ్యాయం 19వ వాక్యంలోనే రాయబడిన మాట నేను చదువుతూ ఉన్నాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. సాక్షాత్తుగా దేవుడే చెప్తున్నాడండి, నేను నీ కన్నీరును తుడిచివేస్తాను. మన కన్నీరు తుడిచివేయబడాలంటే మనం ఏం చేయాలి? లేఖనం అంటుంది, నీ కన్నీరు తుడవబడినట్లు నీవు ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన సన్నిధిలో చేరి నీవు మొరపెడితే, అంటే నీ కన్నీళ్లకు కారణం ఏదో, నీ హృదయములోంచి వేదన వస్తున్న ఆ వేదనకు కారణమేంటో,
నిన్ను అలుముకొని, నిన్ను కృంగదీసి, నిన్ను నవ్వుల పాలు చేసి, నీ హృదయం నిండా మనోదుఖము గలదానవై బ్రతికేదానికి కారణం ఏదో, ఏదైనా కావచ్చు. నీ కన్యలకు కారణం ఏదో వాటిని బట్టి నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, దేవుని సన్నిధిలో చేరి, నీవు మోకరించి కన్నీరు కార్చి నువ్వు మొరపెడితే, నీవు మోకరించి దేవుని పాదాలు పట్టుకొని నీవు మొరపెడితే నీ మొరను ఆయన వింటాడంటండి. ఏంటి అయ్యా, ఈ విషయంలో నేను కన్నీరు చూస్తున్నాను, ఈ విషయంలో నేను కలత చెందుతున్నాను, ఈ విషయంలో నేను కష్టంలోనికి వెళ్ళాను, ఈ చోట నుంచి నన్ను లేవనెత్తవా, ఈ చోట నుంచి నాకు విడుదల కలగచేయవా, ఈ చోట నుంచి నన్ను తప్పించవా అని నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని నీవు మొరపెడితే ఆయన ఏం చేస్తాడో తెలుసండి. నీ కన్నీళ్లకు కారణం ఏదో దాన్ని బట్టి నీవు మొరపెడుతున్నావు గనక నీ మొరవిని ఆయన ఏం చేస్తాడంటే నీకు ఉత్తరం ఇస్తాడంటండి. నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడంట. అయ్యో, నా కుమారుడు, నా కుమార్తె నా సన్నిధిలోనికి వచ్చి తనకు కలిగిన వేదనను బట్టి, తనకు కలిగిన కష్టమును బట్టి, తనకు కలిగిన బాధను బట్టి, తనకు కలిగిన శోధనను బట్టి నా చెంతకు చేరి నా పాదాలు పట్టుకొని నా చెంత ప్రార్థిస్తున్నారు కదా, గనుక నేను వారి మాట వినాలి, వారి మరణం అంగీకరించాలి, వారి పెదవులలో నుంచి వచ్చే ప్రతి ప్రార్థనను నేను విని వారికి ఉత్తరం ఇవ్వాలి అని ఆయన మరుక్షణమండి, నీ మాట విన్న మరుక్షణమే నీకు ఎలాంటి ఉత్తరం ఇస్తారో తెలుసా? నీవు నా సన్నిధిలో చేసిన ఈ మనవిని నేను అంగీకరించాను గనుక నీ కంట కన్నీరు రాకుండా నేను తుడిచివేస్తాను. ఒక ఆనందకరమైన జవాబును దేవుడు ఇస్తాడండి. అందుకే అంటారు, నీ కన్నీరు తుడవబడినట్లుగా నీవు దేవుని సన్నిధిలోకి మొరపెట్టు, ఆయన నీ మొర వింటాడు. నిజమే కదండి. ఇంతకాలం నీవు కన్నీళ్ళ మధ్యలో నిలబడడానికి కారణం ఏంటో తెలుసా? ఇంతకాలం నీవు కన్నీటిని చూచేదానికి కారణం ఏంటో తెలుసా అండి? నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెట్టడం లేదు, నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నీవు ఆయన పాదాలు పట్టుకోవట్లేదు. నీవు ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన ఎలా అద్భుతం చేస్తాడు. నీ కష్టములో నుండి ఆయనను విడిపిస్తాడు, నీకు కలిగిన వేదన మధ్యలో నుండి ఆయనను తప్పిస్తాడు. నీ కన్యలకు కారణం ఏంటో అక్కడ అద్భుతం చేస్తాడు ఆయన. ఎందుకని అంటే నీవు ఆయన సన్నిధిలోనికి వచ్చి మొరపెట్టావు గనక నీ మొరను విని నీ కన్నీళ్లు తుడిచేదానికి ఆయన దిగి రాగలుగుతాడు. అందుకే ఓ సేవకుడిగా ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ ఏ విషయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావో, వ్యాపారం ఆశీర్వదించబడక కన్నీరు కారుస్తున్నావా, చేతి పనిలో సఫలం కాక కన్నీరు కారుస్తున్నావా, ఉద్యోగం రాక నిరుద్యోగ సమస్యతో కన్నీరు కారుస్తున్నావా, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మలచబడిపోయాయి, ఇక ఏంటి నా పరిస్థితిని కన్నీరు కారుస్తున్నావా, ఎక్కొచ్చిన ఈ కన్న బిడ్డలు నా మాట వినటం లేదని కన్నీరు కారుస్తున్నావా, నీ కుటుంబంలో ఏ సమస్యల వలన కన్నీరు కారుస్తున్నావో నాకు తెలియదండి. ఈరోజు నా ప్రభు నీతో చెప్పకనే చెబుతున్నారు, నీవు ఆయన చెంతకు వచ్చి మొరపెడితే ఆయన నీ కంట కన్నీరు కనపడకుండా ఆయనే తుడిచివేయబోతూ ఉన్నాడు. ఈ దినమంతా నీవు సంతోషకరంగా సాగి వెళ్ళబోతూ ఉన్నావు. నీ కంట కన్నీరు లేకుండా నా దేవుడు తుడిచివేయబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు మొరపెట్టి ఓ చిన్న ప్రార్థన చేసుకుని, అయ్యా వేపారానికి వెళుతున్నాను, చేతి పనికి వెళుతున్నాను, ఉద్యోగ విషయంలో వెళుతున్నాను, చదువుల పరంగా వెళుతున్నాను, నా కుటుంబ పోషణ కొరకు వెళుతున్నాను అని ఒక చిన్న ప్రార్థన చేసుకుని నువ్వు అడుగు బయట పెడతండి. ఈ దినం ఎక్కడ నీ కంట కన్నీరు లేకుండా దేవుడు తుడిచివేయబోతూ ఉన్నాడు. ఒక సేవకుడిగా ప్రవచనాత్మకంగా ఈ ఉదయకాల సమయంలో నీతో చెబుతున్నాను, ఈ ఉదయం నీవు ఎక్కడికి వెళుతున్నా అక్కడ సంతోషాన్ని చూడబోతూ ఉన్నావు, ఎక్కడికి వెళుతున్నా అక్కడ ఆనందాన్ని అనుభవించబోతున్నావు, అక్కడ నీ కంట కన్నీరు లేకుండా తుడిచివేయబోతూ ఉన్నాడు. ఇంటిలో నుండి బయట అడుగు పెడుతూ ఉండగానే ఒక అద్భుతమైన కార్యం నువ్వు చూడబోతూ ఉన్నావు. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ బ్రతుకు తెరుగు విషయంలో నా దేవుడు నీ కంట కన్నీరు కనపడకుండా తుడిచివేయునుగాక. వాటన్నిటి మధ్యలోంచి నా దేవుడు నేను తప్పించునుగాక. ఈరోజు ఒకే ఒక నిర్ణయం అండి, నీ కంట కన్నీరు తుడిచివేయబడాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుని అడుగు బయటపెట్టు. ఈ దినమంతా నీ కంట కన్నీరు లేకుండా నువ్వు చూడబోతూ ఉన్నావు. ఒకవేళ ఈనాటి వరకు వచ్చిన కన్నీరు ఇక మీద నీతో కూడా రాదు.
నీతో కూడా ఉండనివ్వడు. దేవుడు దాన్ని తుడిచివేయబోతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మన పితరులు ఎంతోమంది ప్రార్థన చేశారండి. హిజ్కియా కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. హన్న దేవుని సన్నిధిలో కన్నీరుతో ప్రార్థన చేసింది. మన పితరులు దేవుని సన్నిధిలో మొరపెట్టారు, ఎలుగెత్తి మొరపెట్టారు. వారి మొరను విని వారి కన్నీరు తుడిచివేశాడే. ఇశ్రాయేలు కన్నీరు తుడిచాడు, హిజ్కియా రాజు కన్నీరును తుడిచాడు, హన్న కన్నీరును తుడిచిన దేవుడు మరి నీ కన్నీరు ఎందుకు తుడిచివేయడు? నీ కన్నీళ్ళకి ఎందుకు ముగింపును కలగ చేయడు? వారికి సంతోషం ఇచ్చిన దేవుడు నీకెందుకు సంతోషం ఇయ్యడు? నాటి నుండి వారు సంతోషకరంగా బ్రతికినట్లుగా, వారి దుఃఖం తొలగిపోయినట్లుగా నీ దుఃఖం తొలగిపోయి నువ్వెందుకు సంతోషకరంగా ఉండలేవు? నువ్వు దేవుని సన్నిధిలో ఈరోజు మొరపెట్టు, అడుగు బయట పెట్టు. ఈరోజు ప్రార్థన చేసుకుని అడుగు బయట పెట్టు. ఈ దినమంతా నీవు సంతోషాన్ని మాత్రమే నువ్వు చూడబోతూ ఉన్నావు. ఈ దినమంతా నీ కంట కన్నీరు లేకుండా నా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. నీ కన్నీళ్ళన్నిటిని నా దేవుడు తుడిచివేసి నీ కుటుంబంలో నిత్య ఆనందం ఉండేటట్లుగా ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. ఓ సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను కూడా కోరుకుంటున్నానండి. నీ వ్యాపారములో, నీ చేతి పనిలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల విషయంలో ఇక నీవు కంట కన్నీరు కార్చకుండా నా దేవుడు తుడిచివేయునుగాక, నా దేవుడు తుడిచివేయునుగాక. నీ కంట కన్నీరు కనపడకుండా ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించబోతూ ఉన్నాడు. నిశ్చయముగా నీ మీద జాలి పడబోతూ ఉన్నాడు. ఇక నీ కంట కన్నీరు ఉండకుండా నా దేవుడు తుడిచివేసి నీ కుటుంబం అంతా ఆనందపడినట్లుగా, సంతోషపడినట్లుగా, సంబరపడినట్లుగా, ఈ దినమంతా నువ్వు ఆనందకరంగా సాగిపోవునట్లుగా నా ప్రభు మీకు తోడై ఉండి మీ కన్నీటిని తుడిచివేసి మీకు క్షేమమును దయచేయునుగాక. తల్ల వంచడం చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు. గడిచిన దినాలన్నీ మీరు మమ్మల్ని కాపాడారు. వెళుతున్న ప్రయాణం, వస్తున్న ప్రయాణం, చేస్తున్న దానిలో ఒక కాపుదలు మీరు అనుగ్రహించారు. మరొక దినమును కూడా మీరు మాకు కృపతో జ్ఞాపకం చేసుకుని దయచేశారు నాయన. మేము నిన్నటి వారమైనప్పటికీ మరొక దినములో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. అందును బట్టి మీకు స్తోత్రము తండ్రి. ఈ దినమంతా ఈ బిడ్డలు కంట కన్నీరు కార్చకుండా వీరి కన్నీటిని అంతటిని మీరు తుడిచివేసినందుకే మీకు స్తోత్రం నాయన. వీరికి ఆనందంలో దయచేసినందుకే మీకు స్తోత్రం. వ్యాపారంలో, చేతి పనుల్లో, ఉద్యోగంలో, చదువుల రంగంలో, కుటుంబ పరంగా, ఆత్మీయ స్థితిలో ఒక అభివృద్ధిని కలగచేసి బిడ్డల నోటి నిండా నవ్వు కలుగునట్లుగా ఈ దినమంతా మీరు తోడై ఉండి ఆశీర్వాదకరంగా నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీరు చేస్తున్న వ్యాపారం, చేస్తున్న చేతి పని, చేస్తున్న ఉద్యోగం, మీ రాకపోకలలో మీ కుటుంబం అంతటిని నా దేవుడు కాపాడి మీ కన్నీరంతటిని తుడిచివేయునుగాక.